ఒక వారం రోజుల క్రితం ఎల్జీ ఎనర్జీ సొల్యూషన్ కంపెనీ వాళ్ళు ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ మీద ఒక ఆరోపణ అయితే చేశారనమాట. ఎల్జీ ఎనర్జీ సొల్యూషన్ లోనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఒక ఎక్స్ అనే వ్యక్తి ఒక కొంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, లిథియం బ్యాటరీ ప్యాక్స్ రిలేటెడ్ ఒక ఇన్ఫర్మేషన్, ఒక టెక్నాలజీ ఏదైతే ఉందో ఓలా కంపెనీ వాళ్ళకి లీక్ చేశారు అని ఒక అభియోగాన్ని అయితే మోపారనమాట. దీనికి రీసెంట్ గా ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు స్పందించారనమాట. అలాంటిది ఏమీ జరగలేదని చెప్పారు. ఎల్జీ ఎనర్జీ సొల్యూషన్ వాళ్ళు ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ మీద చేసిన ఆరోపణ ఏంటి, ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు దానికి ఇచ్చిన స్పందన ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవిఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. అవసరం నేను మీ కృష్ణ చైతన్య మండీలో, మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఆటో తెలుగు. సో ఫస్ట్ ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ మీద సౌత్ కొరియాకి చెందిన ఎల్జీ ఎనర్జీ సొల్యూషన్ వాళ్ళు ఏమని ఆరోపణ చేశారంటే, ఎల్జీ రీసెర్చర్ ఎవరైతే ఒక వ్యక్తి అయితే ఉన్నారో, వాళ్ళు ఎల్జీ కంపెనీ వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు ఒక వ్యక్తి అయితే ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిందనమాట. ఎల్జీ కంపెనీ వాళ్ళ పౌచ్ టైప్ టెర్నరీ లిథియం అయాన్ బ్యాటరీ ప్రొడక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే పౌచ్ టైప్ టెర్నరీ అనేది ఏదైతే ఉందో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ లో ఒక రకమైన టైప్ అనమాట. సో మనకి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ లో మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి సిలిండ్రికల్ సెల్స్ అని అంటాము, లేకపోతే మనకి పౌచ్ టైప్ అనేది అవుతుందో వీళ్ళు ఎల్జీ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు అలాంటిది ఒకటి ఉంటుంది, ప్రిస్మాటిక్ అని ఒకటి ఉంటాయి. మేజర్ గా ఇలాంటి 3 బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీస్ అయితే మనం వింటూ ఉంటాం అనమాట. అందులో ఎల్జీ కంపెనీలో పౌచ్ టైప్ టెర్నరీ లిథియం అయాన్ బ్యాటరీ ప్రొడక్షన్ ప్రాసెస్, పౌచ్ టైప్ టెర్నరీ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ని ఎల్జీ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తి ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి లీక్ చేశారని చెప్పి ఈ కంపెనీ వాళ్ళైతే ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ మీద ఒక ఆరోపణ అయితే చేయడం జరిగిందనమాట. సో ఇక ఎల్జీ ఎనర్జీ సొల్యూషన్ అఫీషియల్ ఎవరైతే ఉన్నారో ఈ సిచ్యువేషన్ ముందుగానే గ్రహించి ఇమీడియట్ గా అథారిటీస్ కి అయితే ఇన్ఫార్మ్ చేయడం జరిగిందనమాట. ఆ వ్యక్తి ఎవరైతే లీక్ చేశారో ఆయన మీద చర్యలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అలానే ఇదే ఆర్టికల్ ఏమని మెన్షన్ చేస్తున్నారంటే 2024 సంవత్సరంలో కూడా ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ మీద ఎలాంటి కొన్ని ఆరోపణలు అయితే వచ్చింది. మ్యాప్ మై ఇండియా పేరెంట్ కంపెనీ సిఈ ఇన్ఫో సిస్టమ్స్ వాళ్ళు కూడా ఇలాగ ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి ఒక లీగల్ నోటీస్ అయితే పంపించారని చెప్పి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేశారన్నమాట. ప్రిస్మాటిక్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏదైతే లీక్ అయిందో ఎల్జీ కంపెనీ వాళ్ళు ఎప్పుడైతే ఆరోపణలు చేశారో ఆరోపణలు చేసిన కొన్ని రోజుల క్రితమే ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి భారత్ సెల్ 4680 సంబంధించిన అప్రూవల్ కూడా వచ్చింది అని చెప్పి వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇది వీళ్ళు చేసిన ఆరోపణ అనమాట. దీనికి ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏమని స్పందించారంటే, ఈ ఎల్జీ ఎనర్జీ సొల్యూషన్ వాళ్ళు ఏది చెప్పారో ఇదంతా కూడా పూర్తిగా బేస్లెస్ ఎలిగేషన్స్, అసలు మేము ఎక్కడ కూడా టెక్నాలజీని మేమేమీ తీసుకోలేదు అని చెప్పి వీళ్ళైతే రెస్పాన్స్ అయితే ఇచ్చారన్నమాట. నవంబర్ 9వ తారీఖున ఓల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ నుంచి ఒక స్టేట్మెంట్ అయితే వచ్చిందనమాట. ఈ సౌత్ కొరియాకి చెందిన ఎల్జీ ఎనర్జీ సొల్యూషన్స్ ఏదైతే మెన్షన్ చేశారో దానికి వీళ్ళు ఏమని రిప్లై ఇచ్చారంటే, ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎలిగేషన్స్ అన్నిటిని కూడా రిజెక్ట్ చేస్తుంది. ఈ పౌచ్ సెల్ టెక్నాలజీ ఏదైతే మెన్షన్ చేశారో ఎల్జీ కంపెనీ నుంచి లీక్ అయిన టెక్నాలజీ ఏదైతే ఉందని చెప్పారో వీళ్ళ రీసెర్చ్ లో కానీ కమర్షియల్ ఇంట్రెస్ట్ అనేది కాదు, మేము అసలు అలాంటి బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని మా వాహనాల్లో ఉపయోగించట్లేదని చెప్పారు. ఈ వీళ్ళు ఇంకో క్లారిటీ ఏమి ఇచ్చారంటే, ఈ 4680 భారత్ సెల్ ఏదైతే ఉందో ఇందులో డ్రై ఎలక్ట్రోడ్ టెక్నాలజీని అయితే ఉపయోగించారు. ఇది కూడా సిలిండ్రికల్ ఫార్మ్ ఫ్యాక్టర్ ద్వారా అయితే యూజ్ చేశారు. ఇది పౌచ్ సెల్ ఫార్మాట్ కి కంప్లీట్ గా డిఫరెంట్. సో అసలు వీళ్ళ క్లెయిమ్ చేస్తున్న ఏదైతే ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బేస్లెస్ అనేది అయితే హైలైట్ చేస్తున్నారు. ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఏమి ఇచ్చారంటే, ఈ ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో ఎల్జీ కంపెనీ వాళ్ళు భయపడి, అంటే వాళ్ళ మార్కెట్ ని, భారతదేశంలో మార్కెట్ ని కోల్పోతారేమనే భయంతో, అంటే భారతదేశంలో ఉన్న డొమెస్టిక్ మార్కెట్ ని కోల్పోతారనే భయంతోనే ఇలా చేస్తున్నారు. ఈ పర్టికులర్ సౌత్ కొరియా సంబంధించిన ప్రెస్ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటప్పుడు అని కూడా మెన్షన్ చేశారు. ఇంకా ఈ కంపెనీ వాళ్ళకి ఇప్పటికీ 770 పేటెంట్స్ ని ఫైల్ చేసామని చెప్పారు. ఈ పేటెంట్స్ లో 124 పేటెంట్స్ కూడా వచ్చినాయని కూడా మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఇక ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఓలా సెల్ టెక్నాలజీస్ ఏదైతే ఉందో సుమారుగా 2500 కోట్ల రూపాయలు తమ గిగా ఫ్యాక్టరీ కోసం వీళ్ళు పెట్టుబడులు కూడా పెట్టారని చెప్తున్నారు. ఇక రీసెంట్ గా వీళ్ళ భారత్ సెల్ కి 5.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి AS156 సర్టిఫికేషన్ కూడా వచ్చిందని మెన్షన్ చేశారు. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ అనమాట. ఇక్కడ మనం ఒక టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మాత్రం నిజంగానే పౌచ్ సెల్ ఏదైతే ఉందో, పౌచ్ ఏదైతే టెక్నాలజీ అని చెప్తున్నారో దానికి సిలిండ్రికల్ సెల్ కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో మేము రీసెర్చ్ చేసినప్పుడు ఈ ఈవీ సెగ్మెంట్ లో, 2-వీలర్ సెగ్మెంట్ లో ఎవరైనా పౌచ్ సెల్ ను ఉపయోగిస్తున్నారంటే కనుక మన ఎలక్ట్రిక్ 2-వీలర్ సెగ్మెంట్ లో ఎవరు కూడా అసలు పౌచ్ టెక్నాలజీని ఎవరు యూజ్ చేయట్లేదు అనమాట. అలాంటి టెక్నాలజీని ఐదర్ కొంతమంది ప్రిస్మాటిక్ సెల్స్ బ్యాటరీ ప్యాక్స్ ని ఉపయోగించిన వాళ్ళు ఉన్నారు తప్పిస్తే ఎవరు కూడా పౌచ్ టైప్ టెక్నాలజీని అయితే ఉపయోగించట్లేదు. ఇండియాలో ఎక్కువగా ఈ పౌచ్ సెల్ టెక్నాలజీని ఎవరు యూజ్ చేస్తారంటే స్మార్ట్ ఫోన్స్ లో ఉపయోగించే బ్యాటరీ ప్యాక్ ని ఈ
పౌచ్ సెల్ బ్యాటరీస్ అంటారు అనమాట. రెగ్యులర్గా మనకి ఎలక్ట్రిక్ 2 వీలర్స్లో ఉపయోగించే బ్యాటరీ ప్యాక్స్ వచ్చి మనకి సిలిండ్రికల్ సెల్స్ను మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చేస్తున్న వాదన అనమాట. ఇక ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలు రీసెంట్గా 4680 భారత్ సెల్ బ్యాటరీ ప్యాక్ అయితే అప్రూవల్ కూడా రావడం జరిగింది. సో దాంతో వీళ్ళు ఓలా S1 Pro Plus ఎలక్ట్రిక్స్ కూడా సంబంధించిన డెలివరీస్ కూడా స్టార్ట్ చేశారు. దాని గురించి కూడా మనం ఒక అప్డేట్ అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. 5.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 320 కిలోమీటర్ రేంజ్ అనేది క్లెయిమ్ చేశారు. 140 కిలోమీటర్ టాప్ స్పీడ్తో స్మార్ట్ కనెక్టివిటీ స్కూటర్ ఏదైతుందో ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు డెలివరీస్ కూడా స్టార్ట్ చేశారు అనమాట. సో ఇదే కంపెనీ వాళ్ళు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మెన్షన్ చేశారు రెస్పాన్స్ కింద. దాంతో పాటుగా రీసెంట్గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన డిజైన్ పేటెంట్ కూడా మెన్షన్ చేశారన్నమాట. ఒక కాంపాక్ట్ కార్ కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు త్వరలోనే మార్కెట్లోకి తీసుకొస్తానని అయితే మెన్షన్ చేశారు. సో ఇది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి మరియు ఎల్జీ ఎనర్జీ సొల్యూషన్స్ కంపెనీ వాళ్ళకి మధ్య జరిగిన ఆరోపణలు కానివ్వండి, ఎల్జీ కంపెనీ వాళ్ళు చేసిన ఆరోపణలకి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇచ్చారు అనే ఒక సమాచారం అనమాట. మరి చూడాలి, మరి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, మళ్ళీ ఎల్జీ ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళు ఏమైనా రెస్పాన్స్ ఇస్తారనేది మాత్రం మనం వెయిట్ చేస్తానికి తెలుస్తుంది అనమాట. అలానే మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఎంవీఎస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ గన్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.